బాలీవుడ్ లో అప్పటికే ఉన్న ఒక స్టార్ హీరోయిన్ పేరుతో కన్ఫ్యూజన్ వద్దని తన అసలు పేరును మార్చుకుని ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ లో ఒకరిగా నిలిచింది కియారా అద్వానీ. ఆమె లైఫ్ స్టోరీ అచ్చం ఓ సినిమా స్టోరీలానే ఉంటుంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు, బ్రాండ్ అంబాసిడర్ గా క్రేజ్, ముచ్చటైన లవ్ స్టోరీ, ఇలా కియారా లైఫ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అసలు ఒక సాధారణ అమ్మాయి ఆలియా అద్వానీ సూపర్ స్టార్ కియారా అద్వానీగా ఎలా మారింది? ఆమె కంప్లీట్ లైఫ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. కియారా అద్వానీ 1991 జూలై 31న ముంబైలో పుట్టింది. కానీ ఆమె అసలు పేరు కియారా కాదు, ఆలియా అద్వానీ. వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్న జగదీప్ అద్వానీ ఒక బిజినెస్ మ్యాన్, అమ్మ జెనీవిన్ జాఫ్రీ ఒక టీచర్. కియారా వాళ్ళ అమ్మ వైపు ఫ్యామిలీకి స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, స్పానిష్ మూలాలున్నాయి. ఇక బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అశోక్ కుమార్ కియారాకు ముత్తాత అవుతారు. అలాగే మరో ఫేమస్ యాక్టర్ సయీద్ జాఫ్రీ కూడా వాళ్ళ బంధువే. ఫ్యామిలీలో సినీ ప్రముఖులు ఉన్నా సరే కియారా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం సినిమాలకు దూరంగానే ఉండేది. కియారా తన స్కూలింగ్ అంతా ముంబైలోనే కంప్లీట్ చేసింది. ఆ తర్వాత జై హింద్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదివింది. సినిమాల్లోకి రాకముందే కియారాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అప్పటికే బాలీవుడ్ లో ఆలియా భట్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. సో జనాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా తన పేరు మార్చుకోమని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆమెకు సలహా ఇచ్చారట. దీంతో 2010లో వచ్చిన అంజానా అంజానీ సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరును పూర్తిగా తీసుకుని తన పేరును కియారాగా మార్చుకుంది. 2014లో ఫగ్లీ అనే సినిమాతో కియారా యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ కు మంచి మార్కులే పడినా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అందరిలాగే కియారాకి కూడా మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రి స్టార్డమ్ రాలేదు. కొన్నాళ్ల పాటు కెరీర్ పరంగా ఆమె కూడా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. కియారాకు కరెక్ట్ బ్రేక్ రావడానికి 2 ఏళ్లు పట్టింది. 2016లో వచ్చిన బయోపిక్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమాలో ధోని భార్య సాక్షి క్యారెక్టర్ లో నటించింది. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన క్యూట్ లుక్స్ తో అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత 2018లో నెట్ఫ్లిక్స్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఆమె కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అయినా చేయగలను అని ఆ సినిమాతో ప్రూవ్ చేసుకుంది. అదే టైంలో మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 2019వ సంవత్సరం కియారా రేంజ్ ను పూర్తిగా మార్చేసింది. షాహిద్ కపూర్ తో చేసిన కబీర్ సింగ్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. అందులో అమాయకమైన ప్రీతి క్యారెక్టర్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూస్ అనే మరో భారీ హిట్ కొట్టింది. ఇక 2021లో వచ్చిన షేర్ షా సినిమాలో కియారా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. అందులో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత బూల్ బులయా 2, జుగ్ జుగ్ జియో లాంటి వరుస హిట్లతో ఇండియాలోనే టాప్ అండ్ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. షేర్ షా సినిమా షూటింగ్ టైంలోనే కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య లవ్ స్టార్ట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ వీళ్ళు ఆ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు. చివరికి ఆ రూమర్స్ అన్నిటికీ ఒక అందమైన ముగింపు పడింది. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న సూర్యగఢ్ ప్యాలెస్ లో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వీళ్ల వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఇప్పుడు కియారా అద్వానీ కేవలం ఒక యాక్ట్రెస్ మాత్రమే కాదు, యూత్ కి మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. మింత్రా, మ్యాంగో లాంటి ఎన్నో పెద్ద బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల షూటింగ్స్ లేనప్పుడు స్నార్కెలింగ్, రాక్ క్లైంబింగ్ లాంటి అడ్వెంచర్ గేమ్స్ అంటే కియారాకు చాలా ఇష్టమట. ఫ్లాప్స్ నుంచి స్టార్ట్ అయి బాక్స్ ఆఫీస్ క్వీన్ గా ఎదగటం వెనుక కియారా అద్వానీ హార్డ్ వర్క్, డెడికేషన్ చాలా ఉన్నాయి. ఎంతో కాంపిటీషన్ ఉన్న ఈ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది కియారా.